పప్పుల్స్ అందరికీ తెలుసు కదా, కానీ సొరకాయ పప్పుల్స్ ఎంతమంది చేసుకుంటారో కామెంట్ చేసేయండి. చాలా బాగుంటుందండి. నేను ఇది అత్తయ్య దగ్గర నుంచి నేర్చుకున్నాను. ఎలాంటి మసాలాలతో పని లేదు, సింపుల్గా క్విక్గా అయిపోతుంది, స్టమక్కి హాయిగా అనిపిస్తుంది. సో మరి ఎలా చేసుకోవాలో క్విక్గా చూపించేస్తాను, చూసేయండి. ముందుగా ఒక కప్పు కందిపప్పు తీసుకొని ఒక ప్రెషర్ కుక్కర్లో వేసి 2-3 సార్లు శుభ్రంగా కడిగేసిన తర్వాత ఇందులో 2 కప్పుల నీళ్లు పోసి ఒక 10-15 నిమిషాలు అలా పక్కన పెట్టేస్తున్నాను. పప్పుని ఇలా కొంచెం నానబెట్టడం వల్ల త్వరగా ఉడుకుతుంది, అలాగే సాఫ్ట్గా ఉడుకుతుంది అనమాట. ఈలోపు ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకొని దీన్ని కూడా ఒక 2 సార్లు శుభ్రంగా కడిగేసిన తర్వాత మునిగే వరకు నీళ్లు పోసి పక్కన పెట్టుకోవాలి. ఈలోపు చింతపండు కూడా నానుతూ ఉంటుంది. ఈలోపు సొరకాయకి చెక్కు తీసుకొని ఒకసారి శుభ్రంగా కడిగేసిన తర్వాత కొంచెం పెద్ద సైజు ముక్కల కిందే కట్ చేసుకోవాలండి, పప్పుల్స్ కాబట్టి. ఇలా నిలువుగా కట్ చేసుకొని 1/2 ఇంచు మందంలో ముక్కల కింద కట్ చేసుకోవాలి. ఇలా అర్ధచంద్రాకారంలో అయినా కట్ చేసుకోవచ్చు, లేదంటే పొడుగ్గా అయినా కట్ చేసుకోవచ్చు అండి. ముక్కలు మీ ఇష్టం, మీకు ఎలా వీలైతే అలా కట్ చేసుకోండి. ఇలా కొంచెం సన్నగా 1/2 ఇంచు మందంలో కట్ చేస్తే ఏంటంటే ముక్క అనేది కొంచెం త్వరగా ఉడుకుతుంది అనమాట. ఇలా సొరకాయ ముక్కలన్నీ కట్ చేసుకొని వీటిని ఒక పెద్ద గిన్నెలో వేస్తున్నాను. వీటితో పాటు 2 మీడియం సైజ్ టమాటాలను కూడా చీలికల్లా కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే 2 మీడియం సైజ్ ఉల్లిపాయలని, 2 పచ్చిమిర్చిని కూడా చీలికల్లా కట్ చేసి వేస్తున్నాను. ఇప్పుడు ఈ ముక్కలన్నీ మునిగే వరకు నీళ్లు పోసుకోవాలి. అలాగే 2 టీ స్పూన్ల కళ్ళుప్పు, 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసి మీడియం టు హై ఫ్లేమ్ మీద సొరకాయ ముక్కలు మెత్తబడేంత వరకు కుక్ చేసుకోవాలి. అలాగే మరొక బర్నర్ పైన నానబెట్టిన కందిపప్పు కూడా పెట్టేస్తున్నాను. ఇది కూడా మీడియం ఫ్లేమ్ మీద ఒక 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. ఈ సొరకాయ ముక్కలు ఉడికేలోపు మనకి పప్పు కూడా రెడీ అయిపోతుంది. చూడండి, 2 విజిల్స్ వచ్చి కుక్కర్ స్టీమ్ అంతా పోయిన తర్వాత పప్పుని ఇలా మెత్తగా మెదుపుకోవాలన్నమాట. పప్పు ఎక్కడ పలుకుండకూడదండి, సాఫ్ట్గా ఉడికిపోవాలి. ఇలా మెత్తగా మెదిపేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక 15 నిమిషాలకి ఇక్కడ సొరకాయ ముక్కలు కూడా చక్కగా ఉడికిపోయినాయండి. నేను ఇక్కడ తీసుకున్నది లేత సొరకాయ కాబట్టి త్వరగానే ఉడికిపోయింది. చూడండి, ఇలా నైఫ్తో కట్ చేస్తే సాఫ్ట్గా కట్ అవ్వాలన్నమాట. ఇలా మెత్తగా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఉడికించుకున్న పప్పు వేసేస్తున్నాను. అలాగే నానబెట్టుకున్న చింతపండు రసం కూడా వేసేస్తున్నానండి. చింతపండు రసం వేసేటప్పుడు డైరెక్ట్గా వేసేయకుండా ఇలా స్ట్రైనర్లో వేసి వడకట్టుకుంటే చింతపండులో ఉండే తుక్కు అనేది పులుసులో పడకుండా ఇలా చక్కగా సపరేట్ అయిపోతుంది. తర్వాత ఇందులో 1 టీ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు కూడా వేసి మొత్తాన్ని అడుగు నుంచి ఒకసారి ఇలా బాగా కలిపేసి మీడియం ఫ్లేమ్ మీదే మరొక 10 నిమిషాలు ఉడికించాలి. చూడండి, పప్పుల్స్ ఇలా చక్కగా ఉడుకు పట్టాలన్నమాట. ఇలా ఒక 10 నిమిషాలు బాగా మరిగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఫైనల్గా పిడికెడు సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా వేసి ఫ్లేమ్ని సిమ్మర్లో పెట్టేసి మూత పెట్టేస్తున్నాను. ఇప్పుడు తాలింపు కోసం తడకా ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ నూనె వేడి చేసుకొని ఇందులో 1 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మినపప్పు, 1/2 టీ స్పూన్ మెంతులు, 3 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి కొంచెం వేగిన తర్వాత 1 రెమ్మ కరివేపాకు, 2 ఎండుమిరపకాయలు, కొంచెం ఇంగువ కూడా వేసి తాలింపు అంతా చక్కగా వేగిపోయిన తర్వాత ఈ వేడి తాలింపుని వేడి పప్పుల్స్లో వేసి మొత్తం ఒకసారి ఇలా బాగా కలిపేసి వెంటనే మూత పెట్టేస్తే ఫ్లేవర్స్ అనేవి బయటికి పోకుండా పప్పుల్స్కి చక్కగా పట్టేస్తాయి. ఇంకా స్టవ్ ఆపేసి దించి వేడిగా సర్వ్ చేసుకుంటే అద్దరిపోతుందండి. దీనికి కాంబినేషన్గా చిక్కుడుకాయ, అరటికాయ, బంగాళదుంప ఇలా ఏ ఫ్రై అయినా చేసుకోవచ్చు, లేదంటే ఒక ఆమ్లెట్ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి. మరి ట్రై చేసిన తర్వాత నచ్చిందో లేదో వీలైతే నాకు కామెంట్ చేసి చెప్పండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం టెంప్టింగ్ బౌల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం.